రేషన్ అందరికీ అందుతుందా లేదా, బియ్యం నీకు అందుతుందో లేదో ఆయన చూడగలడు. కానీ నువ్వు ఎవరికి అమ్ముకుంటున్నావు, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తాడు? నెంబర్ 1. లేదు, ఇసుక అందరికి అందుబాటులో ఉందా లేదా అతను చూడగలడు. కానీ ఇసుక వాడు ఎక్కువగా అమ్ముకున్నాడు తక్కువగా అమ్ముతున్నాడు అతను ఏం చేయగలుగుతాడు? లిక్కరు మీరు చెప్పిన బ్రాండ్లన్నీ అమ్ముతున్నారా లేదో చూడగలడు. కానీ వాడు దాన్ని ఏమంటారు, రోడ్డు మీద పడిపోతున్నాడా, కింద తాగి డొల్లుతున్నాడా, వాళ్ళ ఇంట్లో ఎవరి మీద ఏమైనా అత్యాచారం చేస్తున్నాడా, ఇవన్నీ ఆయన ఏం చేయగలుగుతాడు? వ్యవస్థలో లోపం నీ దగ్గర ఉంది, సంస్థాగత నిర్మాణమైనటువంటి లోపం. నీ లోపాన్ని నువ్వేం చేస్తున్నావు? ఇవి కూడా వీళ్ళ తప్పు కూడా కాదు, ఇదేదో చంద్రబాబు చేస్తాడు పవన్ కళ్యాణ్ చేస్తాడు కాదు. ఇవన్నీ సహజ సిద్ధమైనటువంటి సంఘటన. మనిషి అన్నాక రోగాలు ఉంటాయి, వ్యవస్థ అన్నాక రోగాలు ఉంటాయి. ఈ రోగాలని ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్నాయి ఇవన్నీ, అలాగే జగన్ వచ్చినాక ఉంది, అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉంది. ఈ రోగాలను ఎక్స్ప్లాయిట్ చేసి పవర్లోకి వచ్చారు. ఈ ఎక్స్ప్లాయిట్ చేసిన రోగాన్ని పరిష్కరించడం కుదరదు. కాబట్టి రోజు కూడా అయ్యో వాళ్ళ నాశనం అయిపోయింది, మేమేదో ప్రయత్నిస్తున్నాం, ఆయన జడగొడితే మేమేదో కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక దాన్ని ఏమంటారు, పబ్లిక్లో ఎవరైతే ఓట్లు వేసినటువంటి వాళ్ళని సంతుష్టీకరణ కోసం ఈ మీటింగ్ ను వినియోగించుకుంటున్నారు. రవాణా మీద ఎగుమతుల మీద రేపటి నుంచి నియంత్రణ ఏమైనా పెరుగుద్దా? ఆ తరహా చర్యలు ఏమైనా ఇప్పుడు కలెక్టర్లు తీసుకోబోతున్నారా? ప్రతిదీ దొంగ నాటకాలు వదిలేస్తారు.